विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मणदीय वासिष्ठाय नमो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वेंकटाद्रि संस्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అంశము ఈరోజు సన్మార్గ దర్శనం. మనిషికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో కష్టాలు వస్తూ ఉంటాయి. స్వయం కృప అపరాధాలు, కొన్ని ప్రకృతి వైపరీత్యాల వలన, కొన్ని మానసిక రుగ్మతల వలన, కొన్ని సామాజిక కుటుంబ ఆర్థిక సమస్యల వలన కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. వీటినే ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక పాపాలు అని చెప్తారు. వీటికి తోడు అసహజంగా పెరుగుతున్నటువంటి దానవత్వం, తరిగిపోతున్నటువంటి మానవత్వం, కరిగిపోతున్నటువంటి దైవ చింతనలే కారణమని శంకర భగవత్పాదులు అనేక సందర్భాల్లో మనకు బోధించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనిషి తనలో మానవత్వం మీదుగా ఆధ్యాత్మికోన్నతి సాధించడానికి తన బుద్ధిని, జ్ఞానాన్ని వికసింప చేసుకోవాలి అని చెప్తుంది ధర్మశాస్త్రం. ఇది అంత సులభమైంది కాదు. ఎందుకంటే అడుగడుగునా స్వార్థం అడ్డుపడుతూనే ఉంటుంది. ఎందుకంటే అహంకార రూపంలో, మమకార రూపంలో స్వార్థం అడ్డుపడుతుంది. బృహదారణ్యకోపనిషత్తులో యజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయితో మనిషి దేన్నైనా ప్రేమిస్తున్నాను అన్నాడంటే అది తన ఆనందం కోసము, కోరికల తీరడం కోసమే అని చెప్పడం జరిగింది. అంటే అతనికి ఆనందము, కోరికలు తీరితే దాన్ని ప్రేమిస్తాడు. తన స్వార్థానికి విఘాతం కలిగినప్పుడు మనిషిలోని దానవత్వం ప్రకోపిస్తుంది. స్వార్థాన్ని, అహంకారాన్ని జయించలేని వారు తమతో పాటు ఇతరుల సుఖ సంతోషాలను, ఇతరుల శాంతిని కూడా హరించి వేస్తారన్నమాట. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినటువంటి మత్స్య న్యాయం, చిన్న చేపను పెద్ద చేప మింగడము అనేటువంటిది ప్రబలిపోతున్నది. బలవంతుడు బలహీనుణ్ణి అణిచివేస్తాడు. చివరకు లోక వినాశనానికి దారి చేసేటువంటి స్వార్థ ప్రవృత్తికి తోడు హింసా ప్రవృత్తి పెట్టరేగిపోతున్నది. ఎల్లలేని స్వార్థము, అహంకారాలు అంతం కావాలంటే సన్మార్గ దర్శనం కావాలి అని చెబుతుంది మన ధర్మశాస్త్రాలు. అందుకే దైవం మానుష రూపంలో అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటాడు భగవంతుడు అనేక అవతారాల్లో. దైవం తన శక్తి సామర్థ్యాలను కొందరి మహాపురుషుల్లో ప్రవేశపెట్టి ప్రక్షాళన గావిస్తుంటాడు, ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడు. సద్గుణాలకు మూలం సౌశీల్యం, సత్ స్వభావాలే అని చెప్పేసి భర్తృహరి మనకు చెప్పడం అనేటువంటి జరిగింది. సద్గుణాలను కలిగి ఉండడమే సచ్చీలత. అదే మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది. ఆ సద్గుణాలు అన్నీ కూడా ఇలాంటి సత్సంగాల ద్వారా రావడం జరుగుతుంది. సత్సాంగత్యం, సచ్చీలత, సద్గంధ పఠనము, సద్వాక్కు, సేవా తత్పరత, సత్ప్రవర్తన, సమత్వం, సమయపాలన ఇవన్నీ కూడా సద్గుణ సంపదలే అని చెప్పేసి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఆది కావ్యమైనటువంటి రామాయణం, ధర్మశాస్త్రమైనటువంటి మహాభారతం, భగవద్గీత వంటి ఎన్నో ప్రామాణిక గ్రంథాల్లో విభిన్న పాత్రల ద్వారా రకరకాల మానవ నైజాలను వివిధ కోణాల్లో మనకు ఆవిష్కరించడం జరిగింది. అంటే అనేక పాత్రలను చిత్రీకరించడం అనేటువంటి జరిగింది. సద్గంధ పఠనం వలన మనిషి ఉత్తమ వ్యక్తిగా, కుటుంబంలో ఉత్తమ సభ్యుడిగా, మంచి కొడుకుగా, మంచి సోదరునిగా, మంచి మిత్రునిగా, చివరకు మంచి శత్రువుగా కూడా ఎలా మెలగాలో తనను తాను తీర్చిదిద్దుకోగలుగుతాడు. అందువల్లనే సద్గంధ పఠనం అనేటువంటిది చెయ్యాలి. సద్గంధ పఠనము నోరు తెరవని ఉపన్యాసకుడు, మౌనం వహించినటువంటి మహాకవి, అనుక్షణము అండగా నిలిచేటువంటి ఆప్తమిత్రుడు, విజయానికి దిక్సూచి, సన్మార్గానికి రహదారి అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. అమ్మ జన్మనిస్తుంది, నాన్న జీవితాన్ని ఇస్తాడు,
స్నేహితులు సంతోషాన్ని ఇస్తారు, కానీ సద్గంధ పఠనము వారెవ్వరూ ఇవ్వలేని తరగని గని లాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది. ఒంటరిగా ఉన్న ఓటమిని, భయాన్ని దరి చేరనివ్వని సన్మార్గంలో నడిచేటువంటి మనోధైర్యాన్ని ఇస్తుంది. అందువల్లనే సద్గంధ పఠనంలో పాల్గొందాం, మన ఆలోచనలు పంచుకుందాం, మనోధైర్యాన్ని పొందుదాం. జై శ్రీరామ్.